మోహన మిత్ర వచ్చిందండి. వచ్చిందమ్మా, పడింది. దానిపై మీ అభిప్రాయం ఏంటి? వెరీ గుడ్, పర్వాలేదు. ఎందుకంటే తెలంగాణలో ఎవరు రూపాయి ఇవ్వలేదని తెలిసింది మాకైతే. అక్కడ ఆటో వాళ్ళని కూడా తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ని అడిగాను. నేను హైదరాబాద్లో 10 సంవత్సరాల తోలా అక్కడ అడిగితే ఫ్రెండ్స్ని ఎవరు రూపాయి ఇవ్వలేదన్నారు. మరి దాన్ని బట్టి లెక్కేసుకుంటే 15,000 బాగానే ఇచ్చినట్టు. ఆటో వాళ్ళకి కావాల్సింది ఏంటంటే శుభ్రమైన గోతులేని రోడ్లు, చలాన్లు తగ్గించుకోవాలి. ప్రజెంట్ చలాన్లు అయితే లేవు. మమ్మల్ని ఎవరు ఇబ్బంది పెట్టట్లా, పోలీసు వాళ్ళు కానీ ట్రాఫిక్ వాళ్ళు కానీ ఎవరు ఇబ్బంది పెట్టట్లేదు. పర్వాలేదు, బాగానే ఉంది. రోడ్లు కూడా ఇదివరకటి మీద చాలా బెటరే రోడ్లు. గతంలో వైఎస్ జగన్ 10,000 ఇచ్చారు కదా, కూటమి ప్రభుత్వం 15,000 ఇచ్చారు. మీరు హ్యాపీగా ఫీల్ అవుతున్నారా? చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాం. అప్పుడు రోడ్లు ఉండేవి కాదు జగన్ గవర్నమెంట్లో. నిజం మాట్లాడుకోవాలి, ఆయన 10,000 ఇచ్చాడు, కానీ బాగు చేయంతకి 15,000 20,000 అయ్యి. ఇన్సూరెన్స్ అలాగే 8,000 తీసుకున్నారు. 8,300 కూడా తీసుకున్నారు వాళ్ళు. ఫుల్ ఇన్సూరెన్స్ కడితేనే కానీ మేము ఫిట్నెస్ చేయమనేవారు, బ్రేక్. ఇప్పుడు అలా కాదు కదా, తగ్గించారు, 5,000కి పడిపోయింది. పర్వాలేదు. ఈ 15,000 మీకు ఎలా ఉపయోగపడతాయండి? ఏ రకంగా మా ఉపయోగపడుతుంది. బళ్ళు బాగా చేయించుకోవచ్చు, లేదంటే మేము ఏమైనా కొనుక్కుంటాకైనా దేనికైనా ఉపయోగపడుతుంది.